పొగలు వచ్చేస్తున్నాయి హాయ్ గాయ్స్, నేను మీ రిక్కీ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఛాలెంజ్ హబ్. ఈరోజు మేము చేయబోతున్నాం మిస్టరీ బాక్స్ ఛాలెంజ్. దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని సేఫ్ ఉన్నాయి, కొన్ని డేంజరస్ ఉన్నాయి. ఈ స్లిప్లు ఎవరు ఒక్కొక్కరు తీసుకుంటాము. ఎవరికే టాస్క్ వస్తే ఆ టాస్క్ చేయాల్సింది ఉంటుంది. ఈరోజు ఛాలెంజ్ మొదలెట్టేద్దామా? ఓకే, ముందుగా పంటాలు వేద్దాం, ఎవరు ముందు వస్తారు అనేది. రండి. एक दो तीन మాత్రం సేఫ్ కదా. ఫస్ట్ రాడు ఇప్పుడు గెలిచిన లాస్ట్ వస్తాను కదా. డిఫరెంట్ ఇదంతా. నాకు తోపటి వేసేవాళ్ళు ఎవరా? మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పురా. రాజా మంచిరా మంచిరా వేసినోడు గెలిచినట్ట ఓడినట్ట చెప్పు. నాతో వేసినాడా ఓడిపోతాడు. ఓకే, ఫస్ట్ వస్తాడు. బా ఇది కూడా ఫస్ట్ ఓకే. వీడు లాస్ట్ పైన ఫస్ట్ నువ్వు. ఓకే, లెట్స్ డూ ద ఛాలెంజ్. గట్టిగా చెప్పురా. లెట్స్ డూ ద ఛాలెంజ్. ఫ్రెండ్స్, మనోడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. ఏం వస్తుందో చూద్దాం. పచ్చిమిర్చి. ఓ చోలో చిప్స్ బ్రో. జోలో చిప్. జోలో చిప్ కి రెడీ అవుతున్నాడు. జోలో చిప్ తగ్గేదేలా. మీ మొత్తం వాళ్ళ కళ్ళ కనపడతారు ఇప్పుడు. మీ ఛానల్ కనిపిస్తాడు. మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పావా? చూడండి ఫ్రెండ్స్, మనోడు ఆల్రెడీ బకెట్ బిర్యానీ ఛాలెంజ్ లో ఫస్ట్ విన్నర్. అదే విధంగా జోలో చిప్ లో అదే విధంగా ఛాలెంజ్ పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా చూద్దాం. వీడు ముక్కు పూసేసాడు రా. మంట పడుతుందా? చేయలేదురా, నాకు పూసాడు రా దాన్ని. కథలు అప్పుడే ఛాలెంజ్ ఏముంటాయో ఏందరి అమ్మా ఏంటో చూసి చేసి వదిలేసినావు. కానీ మీ తాతలు దిగొచ్చారు, ఈరోజు మీ అవ్వలు దిగొస్తారు. ఇద్దరు ఒకేసారి వస్తారు ఈరోజు. ఏమన్నా టికెట్ బుక్ చేసేదే నూరిపోతుంది. మిల్క్ అని ఆరెంజ్ తిన్న తర్వాత 30 seconds మాట్లాడకూడదు, నోట్ తెరవకూడదు. నోట్ తెరవకూడదు కానీ తర్వాత 30 seconds తర్వాత ఏమని చేసుకో కదా. ఘాటు బయటకు పోతుంది కదా ఎవరు చెప్పేదా. చూసినా చిన్న గొంతు పట్టుకుంటుంది. తింటున్నాడు. వెరీ స్వీట్. బాగుందా? ఏదో ఘాటు ఇక్కడ తగులుతున్నట్టు అనిపిస్తుంది. వచ్చింది ఇప్పుడు. వచ్చింది మామిడి చెట్టు ఘాటు ఉంటుంది లేదా. ఘాట్ చాలా బాగున్నట్టుంది కదా. ఆటలు పోస్తున్నాయా? అది మామూలే. ప్రజలు అటు ఇటు కలుగుతున్నాయి. ఎంతమ్మా? ఎట్టుంది? ఏం సౌండ్ లాస్ట్ నుంచి ఒక ఫేమస్ డైలాగ్ చెప్పి ఇప్పుడు. మొన్న మా తాతలు దిగొచ్చారు. ఓకే, సక్సెస్ఫుల్ గా తినేసాడు. నెక్స్ట్ ఎవరు? సెకండ్ ఎవరు వచ్చింది? బాలు అన్న. ఓకే, ఫస్ట్ పర్సన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. సెకండ్ పర్సన్ బాలు అన్న. చేద్దామా? ఈరోజు ఛాలెంజ్ రెడీ నేను. చూడండి రావాలా. ఓకే, హలో సుశీల. ఛాలెంజ్ ఏదైతే నా డూ ఆర్ డై. హలో, దేనికైనా రెడీ. మిర్చి ఇది నేను చూస్తా. ఇది మండుద్ది, అది మండింది. మనం మేమైతే సేఫ్ అయ్యాం ఫ్రెండ్స్. 2 రాసి 2 వచ్చేసి. ఇదిగో జోలో చిప్. మేమైతే 2 రాసాము.
మేమైతే సేఫ్ అయ్యాము. నాది మడితే ఇది నవ్వింది, వీళ్ళు మడితే నాది నవ్వుతుంది. నేను చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వరల్డ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్. బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాదు, బిగ్గెస్ట్ స్పైసీ ఎక్కువ, ఘాటు ఎక్కువ. ఆల్రెడీ చాలా మంది ఫెయిల్ అయ్యారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తిన్న వాళ్ళు మొదటగా. అయినా కూడా నేను ఈ ఛాలెంజ్కి రెడీ అవుతున్నాను. మీ ముందు ఓపెన్ చేస్తాను చూడండి. ఓ తీయడానికే చాలా టెన్షన్ పడుతుంది, ఎందుకంటే ముందు ఆల్రెడీ తిన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. అయినా మీకోసం ఈరోజు ఛాలెంజ్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. ఎన్నో ట్రిప్ అంట, ఎక్స్ట్రీమ్ ఫ్రీ అంట, షార్ట్ టర్మ్ అంట. ఇవన్నీ చూశాక కూడా ఈ ఛాలెంజ్కి రెడీ అవుతున్నాను. అయినా భయం వేస్తుంది చూడండి. చూద్దాం, ట్రై చేస్తా. వనకు వాకు. అయ్యో అయ్యో బాగా మిర్చి దంచితే ఎలా వస్తుందో అలా వస్తుంది ఫ్రెండ్స్ ఘాటు. దీంట్లో నుంచి చూడడానికే. అయినా మన తెలుగు ఛాలెంజ్ హబ్ కోసం ట్రై చేస్తా ఈరోజు. చూడండి, ఓకే రెడీ. చాలా క్రంచీగా ఉంది స్టార్టింగ్ తినడానికి. అది కూడా పెట్టు, మీకోసం ట్రై చేస్తాను. పెట్టు. 30 నిమిషాలు నోరే తెరవకూడదు. Do you want this? అవునా? కారం ఏమన్నా ఉందా? లేదు. పక్షులు ఎరుగుతున్నాయా? కారుతుందా? కొడుతున్నావు నాకు బాగుంది. వరస్ట్ ఛాలెంజ్ ఫ్రెండ్స్, దయచేసి ఎవరు చేయమాకండి. చిన్నపిల్లలకైతే చాలా దూరంగా పెట్టండి. అబ్బా చెప్పకూడదు కానీ చాలా మండిపోతుంది. ఇంటికి ఎన్నటికి పొగలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చూసండి, చెమట్లల్లో కారుతున్నా చూడండి. అయినా సక్సెస్ఫుల్గా తినేసాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. థర్డ్ నందు. ఇప్పుడైతే ఛాలెంజ్ మన దగ్గరికి వచ్చింది, ట్రై చేద్దాం. చేయండి, వెళ్ళిపోతుంది. నిమ్మకాయ వచ్చింది. చూసా, ఈ లెమన్ జ్యూస్ చేసి ఇస్తాము. దీన్ని నోట్లో పోసుకొని అసలు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. ఉప్పు కూడా అండి. ఉప్పు రాదు. షాప్ కూడా కేక్ షాప్. విటమిన్ సి వడదెబ్బలకి అన్నిటికీ చాలా సేఫ్. వడదెబ్బలకి, దోశ దెబ్బలకి అన్నిటికి సేవ్ అవుతుంది. ఉదయాన్నే వడ తిన్నావు కాబట్టి వడదెబ్బ తగలకుంటుండో దానికి. ఓకే, ఇచ్చిన దింపకూడదు. బాగా సక్సెస్ఫుల్గా వేసేసాడు. ఈగా ఉందా, ఫుల్గా ఉందా, ఎట్టుంది? ఏదో బాగున్నట్టుంది. ఎట్టుందా? పుల్లగా ఉంది. ఓకే, థర్డ్ పర్సన్ కూడా కంప్లీట్ చేసేసాడు. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నది దిస్ వన్ తెలుగు ఫైర్. ఓకే, ఎత్తుకున్నాడయ్యో. నేనే చూస్తా, నేను చూస్తా. రే కోవా వచ్చిందిరా నీకా? కోవా, పాలకోవా తీసుకో. పాలకోవా
కత్తలు పడగొట్ట ఇది కాదన్న నీకు వచ్చింది, ఇది సార్ మీకు వచ్చింది. గిఫ్ట్ దాకా ఇదే తిని చూద్దాం చూడండి. ఇదిగో భలే ఉంది. బా ఇగో కొరికి కొరికి తినేసాను. వాట్ ఏ టాలెంట్ బ్రో. ఒకటి కాదు, రెండు కాదు, 3. నివాస్ ఇస్ ఫైర్ కే ఫైర్ ఇచ్చాడు. నవ్వుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఫోకస్ ఆన్ ది స్క్రీన్. మింగో నోకా ఎక్కడికి వస్తుందా తేడా కొడుతున్నట్టుందా కదా? తీయగా ఉందా? పెట్టుకో వస్తున్నాయి. రావు అవి మామూలుగా ఉంటాయి. డైలాగ్ చెప్తావా? దమ్మున కుర్రాడే సార్. 3 మిర్చి అవలేలుగా తినేసాడు. పవరు మిర్చికి పవరు. ఆహా చూపి తేడా ఉంది. సైడ్ ఏమైనా పెట్టుకోనేమో. అవును అదిగో సైడ్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను. లోపలికి పెట్టినాను అది. మళ్ళీ దీంట్లో గ్యాస్ వస్తుంది. గ్యాస్ వస్తే అట్టా? గ్యాస్ వచ్చిందంటే డబ్బా అయితే వద్దు. ఒక డైలాగ్ చెప్పు లేదా పాట పాడు. పాట అంటే మామిడి చెట్టు గాతాయి మామిడికాయలు మామిడికాయలు. మామిడి చెట్టుకి మామిడికాయలు కాదు తలకాయలు కాస్తాయా? ఎవడురా నువ్వా? మామిడి చెట్టుకి కాస్తాయి మామిడికాయలు అంట. మామిడికాయ చెట్టు ఉంది కాబట్టి మామిడికాయ, నిమ్మకాయ చెట్టు ఉంది కాబట్టి నిమ్మకాయ. మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తాయి. నువ్వేం చెప్పేది? కనిపిస్తున్నా మాకు మామిడికాయలు కాదు. పాలక ఉంది కాబట్టి పాలకాయ, ఫోన్ కాబట్టి ఫోన్ కాయ, నీళ్ళు కాయ ఉన్నాయి కాబట్టి నీళ్ళు కాను. అది పాట. పచ్చి మైండ్ అంటే కెట్ట ఉందా? మండతున్నట్టుంది. తినొచ్చా? మీరైతే చేయి చేయగాకండి. మీరెవరైతే తినగాకండి. అటు వచ్చేస్తుంది, అటుంది. మైండ్ పని చేయట్లేదు. అయిపోయింది సీను. ఫైనల్ గా నేను స్టార్ట్ చేయబోతున్నాను. చూస్తారా చూసుకోమంటారా? చూడు నువ్వే చూసుకో. ఆడికి అల్లం వచ్చింది ఫ్రెండ్స్. ఆ? అల్లం ఎత్తిన దింపకుండా అలా కానీ ఏం కాదు. అల్లం అయితే వచ్చింది. ఎవరు స్ప్రైట్ నీకు వచ్చింది, అల్లం కాదు. కానీ దగ్గర నాకు వచ్చింటే ఎడతా ఆడతావా? నోట్లో పెట్టుకుని ఆతావు. చేతులు దజ్జ చేయకుండా నోట్లో పెట్టుకుని లేకపోతే దింపకుండా తగ్గియాల. టైగడు ఈజీ అని ఛాలెంజ్. ఇంతమందిలో లక్ నాకే తగిలింది. వీళ్ళందరికంటే ఎన్నో రేట్లు లక్ నాతో ఉంది కాబట్టి అందుకే స్టార్టింగ్ దీన్ని ఎవరు ఇచ్చాం. ఓకే ఇలా